చేసిన ఎదవ పనులు చాలక ఇంకా నవ్వుతున్నావా? అసలు నువ్వు మనిషివేనా? అమ్మాయి జీవితంతో ఆడుకోవడానికి నీకు మనసు ఎలా వచ్చింది? కదా మరి నేనంత దుర్మార్గునని తెలిసి మీరెందుకు నాతో పెట్టుకుంటున్నారు? ప్రతిసారి నన్నెందుకు అవమానిస్తున్నారు? ఆ రోజు వచ్చింది నేను నీ కోసం కాదు, మా అక్క కోసం. కానీ అనుకోకుండా అక్కడ నువ్వున్నావు. పోలీసులు అరెస్ట్ చేశారు. కానీ దానివల్ల కొంతమంది అమ్మాయిల జీవితాలు నాశనం కాకుండా ఉన్నాయి. దాన్ని మనసులో పెట్టుకుని ఈ రోజులా అక్క మీద ప్రతీకారం తీర్చుకోవాలని చూస్తావా? చంపేస్తాను నిన్ను. ఎందుకు ఎక్కువగా ఆలోచిస్తున్నా? ఆ రోజు నువ్వు వచ్చిన దానికి ఈ రోజు మీ అక్కకి ఇలా జరగడానికి సంబంధమే లేదు. మరి ఇదంతా పాత సెటిల్మెంటో? ఇక్కడికి కూడా నువ్వు మీ అక్క కోసం వచ్చావని తెలుసు. అంటే మా అక్క మీద కుట్ర చాలా రోజుల నుంచి జరుగుతుందన్నమాట. ఎందుకు 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 మా అక్క మీద పగపట్టావు? తన పనేదో తను చేసుకుంటూ కనీసం ఎదుటి వాళ్ళ గురించి పట్టించుకొని మా అక్క నీకు ఏం ద్రోహం చేసిందని ఇంత కక్ష కట్టావు? అసలు నీకు మా అక్కకి సంబంధం ఏంటి? చెప్పు చెప్పు. నిజానికి మీ అక్క వల్లే గొడవలన్నీ. దీన్ని పెద్ద చేసింది మాత్రం మీ అక్క కాదు. మరింకెవరు? మీ అమ్మ, ది గ్రేట్ భానుమతి. మా అమ్మనా? పిచ్చి పిచ్చిగా ఉందా? ఎప్పుడు గడప దాటని ఏ గొడవలకి వెళ్ళని మా అమ్మకి మా అక్కకి నీకు సంబంధం ఏంటి? నువ్వేదో పొరపాటు పడుతున్నావు. ఎక్కడో ఏదో తేడా జరిగింది. అందుకే నువ్వు అపార్థం చేసుకుని ఇదంతా చేస్తున్నావు. ఇది ఇంతటితో వదిలే. మీ అమ్మ చేతిలో చెంపదెబ్బ తిన్న నాకు తెలియాలి. నేను ఎందుకు పొరపాటు పడతానో? ఆ రోజు అవమానించబడింది నేను కదా. ఏం జరిగింది? ఏం జరిగిందా తెలుసుకోవాలనుందా? అయితే విను. వాడు అమ్మాయిని చూసి ఇష్టపడ్డాడనుకుంటా. నువ్వు నేను ఒప్పుకుంటే వాళ్ళిద్దరికి పెళ్లి చేయొచ్చు కదా. ఆఫ్టర్ ఆల్ ఈ లోఫర్ గడితో పెళ్ళేంటి? రేయ్, నా కూతురికి సారీ చెప్పు. చెప్పరా? సారీ. ఇంత డబ్బుంటి, ఇంత పలుకుబడి పవరుంటి అందరి ముందు అవమానపడితే ఊరుకుంటానా? నేను చెయ్యాల్సింది చేస్తాను. ఇంకొక మాట మాట్లాడితే చంపేస్తాను. మా అమ్మ నిన్ను చంపదెబ్బ కొట్టి వదిలేసింది. అదే నేనైతే కాళ్ళు చేతులు విరగొట్టి ఒక మూలను కూర్చోబెట్టేదాన్ని. చూడు, చేయవలసినవన్నీ చేసి మళ్ళీ పగలు ప్రతీకారాలు. నువ్వు మనిషివి కాదు, మానవ మృగానివి. చూడు, జరిగింది మొత్తం విన్న తర్వాత నాకొక క్లారిటీ వచ్చింది. ఆ రోజు చెంప దెబ్బతిని తప్పు తెలుసుకుంటే బాగుండేది. కానీ
నువ్వు దాన్ని పొడిగిస్తూ ఇంత దూరం తీసుకొచ్చావు. ఇప్పుడు ఇంతటితో వదిలే. అందరికీ మంచిది కాదు. కూడదు, ఇలాగే నేను డిస్టర్బ్ చేస్తాను అంటావా? ఈసారి వార్నింగ్ ఉండదు. జాగ్రత్త. అక్క లేక లే, త్వరగా లేక అక్క. నాకు వార్నింగ్ ఇస్తావా? మిమ్మల్ని చంపేస్తాను. చూపిస్తాను నేనంటే ఏంటో. మిమ్మల్ని వదలను. బేబీ, ఏమైంది బేబీ? బేబీ చూడు, మమ్మీని వచ్చాను. కళ్ళు తెరు. ఎందుకింత మత్తులో ఉంది? అది అది ఏంటంటే అమ్మకి తన వల్ల రాహుల్ పగ పెంచుకున్నాడని తెలియకూడదు. తెలిస్తే దీనికి కారణం తనే అని తన గుండె బద్దలవుతుంది. చెప్పు, ఏం జరిగింది? అసలు ఏం జరిగిందంటే అందుకే అక్క మత్తులో ఉంది. నేను సమయానికి రాగలిగాను కాబట్టి అక్కకేం కాకుండా మనకి దక్కింది. ఈ రోజైనా అమ్మ మనసు మారి నన్ను అర్థం చేసుకుని దగ్గరికి తీసుకుంటే బాగుండు. అమ్మా, ఇదంతా నీ ముందు చూపులేని తొందరపాటు వల్లే జరిగింది. ఛీ, నీ మొహం చూస్తేనే అసహ్యంగా ఉంది. సౌందర్య, రామ్మా, కమ్ రా. అమ్మా, మామా, మామా, వద్దు. అక్క, ముట్టుకోవద్దు. ఇంకోసారి నా కూతుర్ని ముట్టుకుంటే ప్రాణాలు తీస్తాను. పో బయటికి. వెళ్ళు, వెళ్ళు, వెళ్ళు. సమయో, లేమ్మా. ఇంకోసారి నా కూతుర్ని ముట్టుకోవాలని చూస్తే ప్రాణాలు తీస్తాను. బాను, నో మాట్లాడుకో. ఈ రోజు నా కూతురికి ఇలా కావడానికి కారణం మీరు. ఎంతో బంగారు భవిష్యత్తున్న సౌందర్యని
చివరికి ఇలాంటి స్థితికి చేర్చారు. ఎంతో ఫోకస్డ్ గా ప్యాషెంట్ గా ఉండే నా కూతురు ఈరోజు ఎవరెవరి ట్రాప్ లోనో పడిందంటే దానికి కారణం మీరు. ఏం మాట్లాడుతున్నావు భాను? ఈరోజు జరిగిన సంఘటన మా వల్ల జరిగిందా? అప్పటికీ నేను చెప్తూనే ఉన్నాను, తమ్ముడి ఫోటో హెచ్చరిక చేసింది బయటికి వెళ్ళొద్దు అని. ఓకే మమ్మా, నేను వెళ్ళొస్తాను. అమ్మా సౌందర్య, ఒక్క నిమిషం ఆగమ్మా. ఈ రోజు బయటికి వెళ్ళటం ప్రమాదంలాగా ఉందేమో. ఈ ఒక్కరోజు ఇంట్లోంచి కదలొద్దని చెప్పు. నువ్వెవరి మాట వినాల్సిన అవసరం లేదు బేబీ, నువ్వెళ్ళు. కానీ నువ్వు గాని సౌందర్య గాని నా మాట విన్నారా? లేదు. చివరికి ఇదే పరిస్థితి. ఓహో, నువ్వు వద్దన్న సౌందర్య బయటికి వెళ్ళినందుకు, ఇలా జరిగినందుకు నీకు ఆనందంగా ఉందన్నమాట. చెప్పినా వినకుండా వెళ్ళినందుకు మంచి పనైందనుకుంటున్నావు కదా? అలా నేనెందుకు అనుకుంటాను భాను? అందరి పిల్లలు బాగుండాలి, ఆనందంగా ఉండాలి అనుకునే నేను అలా ఎలా ఆలోచిస్తాననుకుంటున్నావు? ఎందుకంటే మీరు చెప్పిన మాట మేము వింటలేదు కాబట్టి. నేను మొదటి నుంచి చూస్తూనే ఉన్నాను. ఈవిడ గారు ఉన్నదంతా ఊరి జనాలకు రాసిచ్చి మమ్మల్ని రోడ్డు మీదకి తెస్తే దాన్ని అవకాశంగా తీసుకున్న నువ్వు నెమ్మదిగా ఈ ఇంటికి తీసుకొనొచ్చి ప్రతీకారం తీర్చుకోవాలనుకుంటున్నావు. అందుకేగా అదను దొరికిన ప్రతిసారి మమ్మల్ని ఎగతాళి చేస్తూ నా కూతురి ఎదుగుదల్ని చూడలేకపోతున్నావు. అత్తయ్య మనం మంచి కోరుకుంటుంది కానీ మనం నాశనం అవ్వాలని ఎందుకు అనుకుంటుంది? అనుకుంటుంది, ఖచ్చితంగా అనుకుంటుంది. నేను ఆయన జీవితంలోకి వచ్చిన దగ్గర నుంచి నా నాశనాన్నే కోరుకుంటుంది. అది గుర్తించిన నేను దూరం పెట్టేసరికి ఏవి చెయ్యలేక ఆవిడి గారి తమ్ముడు చనిపోగానే మొసలి కన్నీరు కారుస్తూ మమ్మల్ని తన ఇంట్లో పెట్టుకుని ఏ రకంగా చేస్తుంది. ఇక నువ్వు మీ నాన్నగారి ఆశయాలు కోరికలు అంటూ చనిపోయిన ఆయన నిర్దోషిత్వాన్ని నిరూపించాలి అని బ్రతుకున్న మమ్మల్ని రోడ్డుకి ఈడ్చావు. చనిపోయిన వ్యక్తికి గౌరవాన్ని కలిగించడం కోసం ప్రాణాలతో ఉన్న మమ్మల్ని బజార్లో పెట్టావు. ఇదంతా భరిస్తూ ఏం చెయ్యాలో, తను కోరుకున్న మిస్ ఇండియా కిరీటాన్ని ఎలా దక్కించుకోవాలో తెలియక అందర్నీ పిచ్చిదాన్లా నమ్ముతూ చివరికి ఇదిగో ఈ స్థితికి తీసుకొచ్చారు. ఇలా జరగడానికి కారణం నువ్వు మాత్రమే కారణం. నాన్నగారి రక్తం పంచకు పుట్టినందుకు నాన్నగారి గురించి తెలిసిన మనం అందరూ నాన్నని దొంగ, ఫ్రాడ్, చీటర్ అని అంటుంటే ఎలా తట్టుకోగలం? ఎంత గౌరవంగా నలుగురికి ఆదర్శంగా ఉన్న నాన్నగారు చనిపోగానే అసలు దొంగలా అయిపోతారు. అది మనం ఎలా ఒప్పుకుంటాం? అందుకే కదా నేను ఇంతటి నిర్ణయాన్ని తీసుకున్నాను. తీసుకుని ఏం చేశావు? ఆస్తి మొత్తం తగలబెట్టి అప్పులు తీర్చావు. కానీ మీ నాన్నగారిని నిర్దోషిగా నిరూపించలేకపోయావు. చివరికి ఏం సాధించావు? వెనక ముందు ఆలోచించకుండా నువ్వు చేసిన పని వల్లే ఈరోజు మీ అక్క జీవితం నాశనం చేశావు. అక్క ఈరోజు ఇలా అవ్వడానికి, నాన్నగారు చనిపోవడానికి, నేను ఆస్తులు పంచడానికి అసలు ఏం సంబంధం లేదు. ఇదంతా మినిస్టర్ కొడుకు రాహుల్ పర్సనల్ రివెంజ్.
అవకాశం కోసం ఎదురు చూసి కాటు వేయాలనుకున్నాడు. సమయానికి నేను వెళ్ళి అక్కని కాపాడాను. ఓహో, ఇప్పుడు నువ్వు చెప్పొచ్చేదేంటి? నేను ఆ రోజు చెంపదెబ్బ కొట్టడం వల్ల ఈ రోజు వాడు నా కూతురు జీవితాన్ని నాశనం చేయాలనుకున్నాడు అంటున్నావు, అంతేనా? నా ఉద్దేశం అది కాదు. ఇంకా ఆపో. ఆపు. అనాల్సిందంతా అని ఇంకా ఉద్దేశాల గురించి మాట్లాడుతున్నావా? ఒకవేళ నువ్వన్నదే నిజమైతే ఎప్పుడో చెంపదెబ్బ కొట్టినందుకు ఎన్ని రోజులు ఎందుకు వెయిట్ చేశాడు? బాను, తనేదో బాధలో అలా అంది, కానీ మిమ్మల్ని బాధ పెట్టాలని నువ్వు మాట్లాడకు. నీ మేనకోడలు ఏం చేసినా ఏం మాట్లాడినా నీకు కరెక్ట్ గానే ఉంటుంది. అదే మేమంటే చిరాగ్గా ఉంటుంది. చెప్పు, సమాధానం చెప్పు. ఎందుకింత వెయిట్ చేశాడు? పోనీ నేను చెప్పనా? ఎందుకంటే మనకి ఆస్తి లేదు, అంతస్తు లేదు, డబ్బు లేదు. ఇప్పుడు మనం వాణ్ణి ఏవీ చెయ్యలేమన్న ధైర్యంతో ఇంతకి తెగించాడు. కానీ ఈ రోజు అవన్నీ మన దగ్గర లేకపోవటానికి కారణం ఎవరు? నువ్వు. నీ వల్లే ఇదంతా జరిగింది. అందుకే నేనొక నిర్ణయం తీసుకున్నాను. ఈ ఇంట్లో నాకు గౌరవం లేదని అర్థమైంది. ఇక్కడుంటే ఏదైనా జరగచ్చని భయంగా ఉంది. జరుగుతున్న వాటికి, చేసిన తప్పుకి బాధ్యత తీసుకోవలసిన వాళ్ళు ఇది నా వల్ల ఈ తప్పు జరిగినట్టు మాట్లాడుతున్నారు. అలాంటప్పుడు ఇక నేను ఈ ఇంట్లో ఉండలేను. ఇక్కడే ఉంటూ మీ మాట వింటూ ఉండాల్సిన కర్మ నాకు గాని నా కూతురు గాని పట్టలేదు. నేనింకా చావలేదు. నేను నా కూతుళ్ళని కాపాడుకొని వాళ్ళకి మంచి భవిష్యత్తు ఇవ్వగలను. ఈ భానుమతి కంఠంలో ప్రాణం పోయినా ఎవ్వరి ముందు తల వంచదు, ఓడిపోదు. బాను, వద్దు బాను, నువ్వు ఎక్కడికి వెళ్ళొద్దు. ఇది నీ ఇల్లు, ఇక్కడే ఉండమ్మా. నిన్నెవరూ ఏమి అనరు. అమ్మ, నా మాట విను. నన్ను అలా పిలవద్దని చెప్పానా? సంగీత, నువ్వు మాతో వస్తావో మీ అక్కతో ఇక్కడే ఉంటావో తేల్చుకో. అమ్మా, బాను, అమ్మ ప్లీజ్ అమ్మా, ప్లీజ్ అమ్మా, అమ్మా ప్లీజ్ అమ్మా, వద్దు బాను, అమ్మ ప్లీజ్ అమ్మా, ప్లీజ్ అమ్మా, నా మాట విను, ప్లీజ్ అమ్మా, ఎక్కడికి వెళ్ళొద్దమ్మా. అమ్మా వదలమని చెప్తున్నానా? అమ్మా, అమ్మా వదులు. లేదమ్మా, లేదమ్మా, నేను వెళ్ళనివ్వను, ప్లీజ్ అమ్మా. వదులను. వదలమని చెప్పానా? వదులు. అమ్మా లేదు, నేను పోనివ్వను. తప్పు చేశాను, నా వల్ల ఇదంతా జరిగింది. నన్ను క్షమించండి ప్లీజ్, ప్లీజ్ అమ్మా, ప్లీజ్ అమ్మా, అమ్మ ప్లీజ్ అమ్మా. నీ తప్పులేమీ లేకుండా నేను చేసిన పనికి ఇలా జరిగిందని నువ్వంటుంటే నేను తట్టుకోలేకపోతున్నాను. లేదమ్మా, నేనే తప్పు చేశానమ్మా, నా వల్ల ఇదంతా జరిగిందమ్మా, నన్ను క్షమించమ్మా.
అవును, దీనంతటికి కారణం నేనే. ఆ శిక్ష ఏదైనా ఉంటే నాకు విధించండి, కానీ మీరు బయటికి వెళ్ళొద్దు. ఆ రోజు నేను నాన్న పరువు నిలబెట్టాలనుకున్నాను, కానీ మీ మనసు ఇంత బాధ పెడతానని అనుకోలేదు. నన్ను క్షమించండి, ఇంకొకసారి ఎలాంటి పొరపాటు చేయను. మిమ్మల్ని చేతులెత్తి వేడుకుంటున్నాను. ఇంకా ఎలాంటి సమస్య రానివ్వను మీకు. ప్లీజ్ అమ్మా. మేముండాలి అంటే అదొక్కటే సరిపోదు. ఇంతకు ముందు చెప్పినట్టు పోయిన గౌరవం, మర్యాద అన్నీ నువ్వు తీసుకురావాలి. తీసుకొస్తాను, అది నా బాధ్యత. ఇలా కాళ్ళు పట్టుకుని ఏడ్చి ఈ ఇంటికొకరు తీసుకొచ్చారు మమ్మల్ని. ఇప్పుడు మళ్ళీ కాళ్ళు పట్టుకుని ఏడ్చి ఇక్కడ ఉండమంటున్నారు. కానీ మేమిక్కడ ఉన్న తర్వాత ఇచ్చిన మాటని, పట్టుకున్న కాళ్ళని మర్చిపోతే నేను తట్టుకోలేను. అలా జరగదు, జరగనివ్వను. ప్రతిదీ నేను చూసుకుంటాను. నా పక్కన మీరుంటే చాలు. ఇదంతా చూస్తుంటే నాకు భయం వేస్తుంది మమ్మీ. నేనెప్పటికీ మిస్ ఇండియా కాలేనని నాకు భయం వేస్తుంది మమ్మీ. నువ్వు నా సౌందర్యవి. నువ్వు కాకుండా ఇంకెవరు మిస్ ఇండియా అవుతారు చెప్పు? ఎవరున్నా లేకున్నా నేను నీకు తోడుగా ఉంటాను బేబీ. నిన్ను మిస్ ఇండియాని చేసే బాధ్యత నాది.